ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూడడానికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ. అంటే 5 to 6 months నుంచి నేను వీడియో పెట్టకపోయినా కూడా మీరు మళ్ళా చూడడానికి వచ్చిరంటే మీ పెద్ద పెద్ద చాలా పెద్ద మనసుకి ఇన్ని రోజుల నుంచి నేను వీడియో పెడతానంటే దానికి ఒక కారణం ఉంది, సీరియస్గా ఒక కారణం ఉంది. అంటే చదువుకున్న ఎన్ని రోజులు అంటే నేను టాపర్ని కాబట్టి బాగా చదువుకున్నాను నేను ఇన్ని రోజులు టైం వేస్ట్ చేయకుండా. నవ్వుతురేంది నిజంగా చదువుకున్నా నేను ఇన్ని రోజులు చదువుకున్నా. అరే మా ఇంట్లో నమ్మక, మా దోస్తుల నమ్మక, మా చుట్టాల నమ్మక ఎవరు నమ్ముతారా నేను చదువుతున్నా అంటే? ఎవరు నమ్మడా? ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. అయన్నొద్దు, పాయింట్కి రా. ఇక వీడియోకి వెళ్ళిపోతే, హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను తెలంగాణ బ్యాస్ టిపిక్ ఎక్స్ట్రాస్. ఈ రోజు మనం మాట్లాడబోయేది చిచ్చి రోస్ట్ చేయబోయేది ఆయన ఒక గొప్ప సెలబ్రిటీ, గొప్ప స్వామీజీ. ఆయన చెప్పినట్టు జరగదు, కానీ జరిగిందని ఊహించుకోవాలి మనం. లేకపోతే చిచ్చి నేను పాట పాడమంటే నువ్వు పద్యం పాడతావేంటి? ఇక కష్టం, ఇంకా ప్రభాస్ కెరియర్ కష్టం. అంటే తను మళ్ళీ చిన్న సినిమాల వైపు వచ్చి చాలా చిన్న సినిమా మళ్ళీ ఈశ్వర్ లాంటి సినిమా నుండి స్టార్ట్ చేయాల్సిందే తప్ప, అంటే ప్రభాస్ జాతకంలో ఆయన గ్రాఫ్ వెళ్ళిపోయి ఇక డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజే రికార్డ్ బ్రేక్ చేసింది. వరల్డ్ వైడ్ గా దాదాపు 175 కోట్ల కలెక్షన్స్ వచ్చేట్టు చేసుకుంది. ఈ అంకుల్ ఇప్పటివరకు ఎంతో మందికి జాతకాలు చెప్పాడు, కానీ అంకుల్ జాతకం ఈరోజు మనం చెప్పబోతున్నాం, వినండి. ఇది ఎన్ననా ఈరోజు రాశిఫలాలు చూసుకుంటే వేణుస్వామి అనే ఒక గ్రహం తరపున నోటికి ఎంత వస్తుందో అంత మాట్లాడే ఒక వ్యక్తి జాతకం ఈరోజు ఎలా ఉందని అంటే, ప్రభాస్ వాళ్ళు అందరూ కలిసి అంకుల్ గుద్ద దెంగబోతున్నారు. ఎవరి గుద్ద పగలు దెంగాలి? పగలు దెంగడం కాదురా, లేపి దెంగడమే. అంకుల్ మీ గుద్ద కొంచెం ఓపెన్ చేసి పెట్టుకోండి, మాకు దెంగడం కొంచెం ఈజీగా ఉంటుంది. డిస్క్రిమినర్, ఈ వీడియోకి కర్త కర్మ క్రియ అని నేనే, సో అన్ని మూసుకోండి అని అనుకుంటున్నారా? లే అట్లా ఎందుకంటే నేను చూసారా సార్ డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? రాహుల్ ఈ సోదంతా ఎందుకని పాట వెనక చాలా రోజు అవుతుంది. ఏసే ఇంట్రో. అంకుల్ మీకు అసలు ప్రభాస్ అన్న రాశి తెలుసా? ప్రభాస్ ది వృచ్చిక రాశి, పక్కన ప్రభాస్ వచ్చేటప్పటికి తులా రాశి. అంకుల్ కి ప్రభాస్ అన్న రాశి సరిగా తెలియదు అని జాతకాలు చెప్తున్నాడు. జాతకాలు నీ అబ్బరై జాతకం చెప్తారా? జాతకం చెప్తున్నా. హలో, ఇప్పుడు మనకి జనరల్ గా ప్రిడిక్షన్స్ ఎవరు చెప్తారు నాన్న? చల్లా సుబ్రహ్మణ్య శాస్త్రి గారండి. చల్లా సుబ్రహ్మణ్య శాస్త్రి గారా? ఆహా, ఇప్పుడు ఆయన ఎక్కడుంటాడమ్మా? బా ఫేమస్ అనమాట. అదే నేను ఆయనకు ప్రిడిక్షన్ చెప్పనా? చెప్పండి. సాయంత్రం వైట్ డ్రెస్ ఆయన ఒక మనిషి కలుస్తాడనమాట. ఆ తర్వాత ఆయన ఒక కాలుతోనే నడుస్తాడనమాట. ఎందుకండి? ఆ రెండో కాళ్ళని తీసి పారదొప్పాలి కాబట్టి. చిరంజీవి గారి కూతురు మూడో పెళ్లి చేసుకుంటది అని చెప్పడంలో ఉద్దేశం ఏంది అంటే, వేణుస్వామి గారు చెప్పింది జరుగుతుంది అని నన్ను నేను ప్రమోట్ చేసుకోవాలి. అంకుల్ ఇంత క్లియర్ గా చెప్తుండు, నేను జాతకాలు చెప్పేది సారీ సొల్లు చెప్పేది నన్ను నేను ప్రమోట్ చేసుకోవడానికి. చిచ్చి ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. ఏం జన్మరా మీది? అసహ్యం. నేను ఇచ్చుకోవాల్సినవి ఉంటాయి కదా. ఇలా ఇప్పుడు శుక్రుడు శని కలిసి ఉన్నారు, ప్రోస్టేట్ క్యాన్సర్ వస్తుంది. సపోజ్ ఒక లేడీకి చంద్రుడు శని కలిసి ఉన్నారు, బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. కుజుడు ప్లస్ రాహువు ప్లస్ శని కలిసి ఉన్నారు 6వ స్థానంలో, యూట్రస్ క్యాన్సర్ వస్తుంది. అదే ఎలా చెప్పగలుగుతారు? రూల్, దాని శాస్త్రం, అది శాస్త్రం. ఆయనకి ఈ మధ్యన పిచ్చ బాగా ముదిరిపోయినట్టుందన్న. ఎవరికైనా క్యాన్సర్ వస్తే డాక్టర్ దగ్గర పోకండి, అంకుల్ తెరవండి. అప్పుడు అంకుల్ ఆకులు తీసి చేతిలో పెడతాడు. రాహుల్ ఆకులు తీసుకొని గుద్దలో పెట్టుకో. రాహుల్ ఎక్స్ట్రాలు ఎందుక? ఇను క్వశ్చన్ అడగచ్చు, మరి జవాబు కూడా వినాలి కదా. ఎక్స్ట్రా అడిగే వాళ్ళకి మేము కూడా ఎక్స్ట్రానే చెప్పాల్సి వస్తుంది కదా. ఇంకో విషయం చెప్తున్నా, అంకుల్ నా ఆకులతో పాటు నా నిమ్మకాయలు నా తాయితలు ఇస్తాడు, దాంతో పాటు కొన్ని మంత్రం చేసిన బొట్టిస్తాడు. కానీ గమ్మత్ ఏంటంటే దాని బిల్ 400 కాదు 4 లక్షలు అయిందని చెప్తాడు. అప్పుడు నీకు క్యాన్సర్ కాదు హార్ట్ అటాక్ వచ్చి పోతావు.
అసహ్యం అసహ్యం ఛీ! ఫు! ఉదయం ఎక్కడున్నది ఉదయం ఎక్కడున్నది నాకు కూర్చున్నది. దేనికోసం యుద్ధం జరుగుతుంది? మనిషి. రెండింటిని విడదీయాలి. మనీ అండ్ షీ. ప్రపంచాన్ని శాసించేవి మనీ అండ్ షీ. మనీ అంటే డబ్బు, షీ అంటే అమ్మాయి. ప్రపంచాన్ని శాసిస్తుంది. మనిషి అంటే మనీ ప్లస్ షీ అంటే తాగితే మా తాత కూడా ఇంతకనే సొల్లు చెప్తాడు. చూసినా మనవాడ ఆస్తంతా అక్కడ కనిపించే పొలాలన్నీ మనయా అయితే వేరులకి ఎట్లయింది? వేరులకి ఎక్కువ కాలేనా, జస్ట్ ఇంక అమ్మమ్మలు ఎక్కువ వాళ్ళు కూడా వేరులు కాదు. ఇంకా ఆపై కామాంధుడు ఈరోజు ఒక్కొక్క జాగ వాళ్ళు 10 లక్షలు. వీడేదో పెద్ద ప్లేయర్ అన్నట్టు అందరితో బ్యాటింగ్ ఆడి. ఈ వయసులోనే ఇలా ఉన్నారంటే ఆ వయసులో చించేసి ఉంటారు సార్. అసలు రెండింటిని విడదీయాలి. మనీ అండ్ షీ. ప్రపంచాన్ని శాసించేవి మనీ అండ్ షీ. మనీ అంటే డబ్బు, షీ అంటే అమ్మాయి. ప్రపంచాన్ని శాసిస్తుంది. మనీ అండ్ షీ అనేది ఇంగ్లీష్ పదం, మనిషి అనేది తెలుగు పదం. ఏమంకుల్ పొద్దున గోమూత్రం అనుకొని యూరిన్ కి దాచుకున్న నీ ఉత్సాహకు వచ్చినావు. వేసేసాడు బాగా వేసేసాడు. గుత్త గుత్త తిరిగే తోడా పిమ్మ సాయి గుత్తకి కుని కంటే తోడా నీ గుత్త సాయిన